వారి వారి వేదిక మీద ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గమైన కేటీఆర్, ఈ విషనాగు, ఈ కల్వకుంట విషం పూరితమైన కుటుంబం అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నారు. ఇక్కడ ఉన్న కేడి, అక్కడున్న మోడీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారు గతంలో. అయినా సరే వారి కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు వచ్చింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కేటీఆర్ దుర్మార్గాలను ఎక్కడికక్కడ ఖండించి ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇదే వేదిక మీద ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అధికార ప్రతినిధిగా కేటీఆర్ నిన్న ఒకే మాట చెప్పారు, మేము ఎక్కడ అవినీతి చేశామా, మేము మా కుటుంబానికి లబ్ధి చేకూరే పని చేశామా అని. ఈ ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 1000 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది? 1000 కోట్ల రూపాయల వైట్ మనీ మీ అకౌంట్లోకి ఎక్కడ వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఇది కిట్ప్రోక కాదా? దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 100 కోట్లు లేవు. జాతీయ పార్టీకి ఇన్ని రాష్ట్రాల అధికారంలో ఉండి ఈ దేశాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు లేవు. నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మీకు 1000 కోట్లు వచ్చినాయి. బిడ్డ ఎక్కడ 1000 కోట్లు? ఇంకా లుచ్చా మాటలు మాట్లాడుతున్నా బయట కూర్చొని వేదికల మీద, టీవీల్లో, ట్విట్టర్లో. ఇది అవినీతి కాదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయలేదా? వారందరికీ అనేక పెట్టుబడులు పెట్టే విధంగా వారు లబ్ధి చేకూరు చేయలేదా? ఈ రోజు పుట్టబోతు మాట్లాడుతున్నావు. మాట్లాడితే తిరుపతి రెడ్డి ఎవరు అంటావు? అరే సన్నాసి ఎదవ, నీకు తెలియదా తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆ నియోజకవర్గంలో. గత 17 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో కష్టాలు, నష్టాలు, బాగోలు చూసుకున్న వ్యక్తి తిరుపతి రెడ్డి. అక్కడ బరాబరు 100 మంది, 200 మంది, 1000 మంది తిరిగి అక్కున్న వ్యక్తి తిరుపతి రెడ్డి. అక్కడ పార్టీని బతికించి ముఖ్యమంత్రి గెలిపించడానికి ముఖ్య పాత్ర పోయించిన వ్యక్తి తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి ఉంటారు. అరే ఓరాడు మాట్లాడతాం, మేము మాట్లాడలేమా? మేము ఇంకా పెద్ద మాట్లాడతాం. కేటీఆర్, నీ నోరు బాధకులో పెట్టుకో.